హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని నేను ఒక పర్సనల్ అనెక్డోట్ తోటి మొదలు పెట్టాలనుకుంటున్నాను. 2007-8లో యూసీ బర్క్లీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో నేను విజిటింగ్ స్కాలర్గా ఉన్నప్పుడు నాకు కొంతమంది మెక్సికన్లు స్నేహితులయ్యారు. వాళ్లతో కలిసి నేను మెక్సికో దేశం చూడటానికి 2008 జనవరిలో వెళ్ళాను. మెక్సికో సిటీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకపుల్కో అనే ఒక బీచ్ సిటీకి వెళ్ళి అక్కడ బీచ్లో కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఐస్ ఫ్రూట్లు అమ్ముకునే ఒక అతను సడన్గా నన్ను చూసి ఆగి గాంధీ అని అన్నాడు. నేను కన్ఫ్యూజింగ్గా తలూపాను. ఆయన వెంటనే వచ్చి ఐస్ ఫ్రూట్లు అక్కడ పక్కన పడేసి వచ్చి కూర్చొని గాంధీ గురించి, భారతదేశం గురించి చాలా మాట్లాడాడు. ఐస్ ఫ్రూట్లు అమ్ముకునే మనిషికి కూడా గాంధీ గురించి తెలుసా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. షాక్ కాలేదు, ఎందుకో కూడా చెప్తాను. అప్పటికి 3 రోజులుగా నాకు మెక్సికో దేశంలో అలాంటి షాక్స్ చాలా తగులుతూ ఉన్నాయి. మెక్సికోలో దిగగానే మర్నాడు అక్కడ జొకాలో చూడటానికి వెళ్ళాను. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, బేయస్ ఆర్టిస్ అలాంటివన్నీ అక్కడ ఉంటాయి, అవి చాలా ఫేమస్. వాటిని చూడటానికి వెళ్తున్నప్పుడు జొకాలో రీచ్ అవుతుండగా ఒక పెద్ద పుస్తకాల షాప్ కనపడింది. ఆ షాప్ పైన గాంధీ అని ఉంది. అది చూసి నేను వెంటనే నా మెక్సికన్ స్నేహితురాల్ని, మీకు కూడా ఒక గాంధీ ఉన్నాడా అని అడిగాను. కాదు, ఆయన మీ గాంధీని అన్నది. అవునా అని ఆశ్చర్యపోయి అక్కడే ట్యాక్సీ ఆపేసి ఆ షాప్లోకి వెళ్తే అది 2-3 అంతస్తుల ఒక పెద్ద పుస్తకాల షాపు. అక్కడ చాలా పెద్ద గాంధీ ఫోటో ఉంది, అంటే 2 అంతస్తులకి సరిపోయేంత గాంధీ ఫోటో ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది ఒక్క షాప్ మాత్రమే కాదు, మెక్సికోలో అతిపెద్ద అతి ఫేమస్ పుస్తకాల షాపుల చైన్ అది. ప్రతి షాపులోనూ ఇట్లానే గాంధీవి 2-3 అంతస్తులకి సరిపోయే పెద్ద ఫోటోలు ఉంటాయని, ఆ షాపులన్నిటి పేరు గాంధీ అని తెలిసింది. అదే నేను ఆశ్చర్యం అనుకున్నాను. ఆ తర్వాత ఈ అకపుల్కో అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా రిమోట్ సిటీ, మెక్సికోకి చాలా దూరంలో ఉంటుంది. ఆ ఊరు వెళ్ళినప్పుడు సెంటర్లోకి వెళ్ళగానే, సేమ్ జొకాలోకి వెళ్ళగానే అక్కడ ఒక చాలా పెద్ద విగ్రహం ఉంది. అది కూడా మహాత్మా గాంధీది. అది చూసి అరేంటి ఇదే, ఇక్కడ కూడా మహాత్మా గాంధీ ఉన్నాడంటే, ఇక్కడే కాదు మెక్సికోలో చాలా సిటీస్లో, చాలా చిన్న చిన్న సిటీస్లో కూడా గాంధీ విగ్రహం ఉంటుంది అని నా మెక్సికన్ స్నేహితురాలు చెప్పింది. ఐస్ ఫ్రూట్ అమ్ముకునే అతనికి కూడా గాంధీ గురించి తెలియటాన్ని చూసి నేను ఆశ్చర్యపోతుంటే తను నాకు అప్పుడు చెప్పింది, గాంధీ మెక్సికో దేశంలో ఒక పెద్ద కల్ట్ ఫిగర్. గాంధీ పుట్టినరోజుని, వాళ్ళు గాంధీ బర్త్డే అంటారు దాన్ని, మనం గాంధీ జయంతి అంటాం కదా, ఆ రోజు చాలామంది మెక్సికన్లు బయటకు వచ్చి బెలూన్లు గాల్లో ఎగరేసి వివాలా గాంధీ అంటూ నినాదాలు చేస్తారట. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద కల్ట్ ఫిగర్ ఎప్పుడయ్యాడు, ఎట్లా అయ్యాడు అని. సరే, దానికి నాకు పెద్దగా సమాధానాలు దొరకలేదనుకోండి. దానికి ముందు నేను, అంటే కాలిఫోర్నియా నుంచి మెక్సికో వెళ్ళటానికి దారిలో నేను అట్లాంటాలో ఆగాను. అట్లాంటాలో ఎవరు ఆగినా కూడా తప్పకుండా చూడాల్సింది మార్టిన్ లూథర్ కింగ్ ఇల్లు, మ్యూజియం. మ్యూజియంలోకి ఎంటర్ అవుతుండగానే మ్యూజియం బిల్డింగ్ బయట ఒక చాలా పెద్ద విగ్రహం ఉంది. అది మహాత్మా గాంధీ విగ్రహం. మీకు బహుశా అర్థమయ్యే ఉంటుంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాను. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, గాంధీ గురించి అటెన్బరో సినిమా తీసేదాకా ప్రపంచానికి తెలీదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆ పేరు కూడా ఆయనకు తెలియదు అనుకోండి, వాళ్ళు అందించాల్సి వచ్చింది. నెల్సన్ మండేలా వీళ్ళందరితో సమానమైన గాంధీని ప్రపంచానికి తెలియకుండా చేశారు అని అన్నారు. मुझे बताइए, दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान आत्मा थे। क्या इस 75 साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने? कोई नहीं जानता, माफ करना मुझे। पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या, कौन है? हमने नहीं किया जी। इस देश का काम था, अगर मार्टिन लूथर किंग को दुनिया जानती है, अगर हमारे साउथ अफ्रीका के नेल्सन मंडेला जी को दुनिया जानती है, गांधी जी किसी कम नहीं थे जी। విషాదం ఏంటంటే ఆయన చెప్పిన 2 పేర్లు, మార్టిన్ లూథర్ కింగ్ కానీ నెల్సన్ మండేలా కానీ, ఇద్దరు కూడా గాంధీని తమకు గురువుగా, ఆదర్శంగా భావించిన వాళ్ళు. మార్టిన్ లూథర్ కింగ్ ఆ విషయం అనేక సార్లు రాశాడు కనుకనే ఆయన మ్యూజియం ముందు సింబాలిక్గా గాంధీ విగ్రహాన్ని పెట్టారు. నెల్సన్ మండేలా జైలు నుంచి రాగానే మాట్లాడిన మొట్టమొదటి మాట, నాకు ఇంతకాలం జైల్లో ఉండటానికి ఇన్స్పిరేషన్గా నిలిచింది మహాత్మా గాంధీ అని. ఆయన మాత్రమే కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్, వీళ్ళందరూ కూడా గాంధీ పట్ల చాలా గౌరవంగా మాట్లాడిన వాళ్ళు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీ గురించి మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ కూడా. ఆయన గాంధీ గురించి ఏమంటారంటే, గాంధీ వంటి ఒక మనిషి రక్త మాంసాలతో ఈ నేల మీద నడిచారని తెలుసుకున్నప్పుడు వచ్చే జనరేషన్స్ అచ్చెరువు పొందుతారు అని అంటాడు. అంటే ఆయన అంత గౌరవంగా మాట్లాడాడు. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత దాదాపుగా 40 సంవత్సరాలకి గాంధీ సినిమా వచ్చింది. అంటే సినిమాలు లేని కాలంలోనూ, ఇంటర్నెట్ లేని కాలంలోనూ కూడా గాంధీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. గాంధీని అసలు పట్టించుకోలేదు, వదిలేశారు, మన చరిత్రను మనం పోగొట్టుకున్నామని ప్రధానమంత్రి ఇంటర్వ్యూలో భాగంగా అన్నారు. నిజానికి
భారతదేశంలో గాంధీ ఎంత ఫేమస్ అంటే భారతదేశంలో గాంధీ స్టాచ్యూ లేని నగరం ఉండదు. గాంధీ నగర్లు, గాంధీ రోడ్లు లేని టౌన్స్ కూడా ఉండవు. విగ్రహాలు అయితే అన్ని చోట్ల ఉంటాయి. ఇంత చేస్తే నరేంద్ర మోదీ గారి గుజరాత్లో రాజధాని కోసం కొత్త నగరం కట్టాలనుకున్నప్పుడు కట్టిన నగరం పేరు కూడా గాంధీ నగర్. ఆయన అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా కూడా పాలించారు. కానీ ఆయన ఏమంటున్నారు, గాంధీ గురించి విస్మరించారు, గాంధీ గురించి తెలియకుండా చేశారు, అట్లా చేయటం అనేది కుట్ర అని. గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్కి చెందిన వాడని, ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ కూడా గాడ్సేని చాలా గొప్పవాడిగా చూపిస్తుందని మనందరికీ తెలుసు. గాంధీ చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు పుట్టిన నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సంస్థలో చేరి జీవితం అంతా కూడా గాంధీని చంపిన గాడ్సేనే రైట్ అనే ఒక భావజాలాన్ని నమ్మి అదే భావజాలంతో అధికారంలోకి వచ్చి ఆ భావజాలాన్ని ప్రజల్లో కూడా వ్యాపింపజేశారు. ఎంత వ్యాపింపజేశారంటే గాంధీని తిట్టే తరం ఎట్లా తయారైందని ఒక చిన్న వీడియో పెడితే దాని కింద వచ్చిన కమెంట్సే దానికి ఒక నిదర్శనం. గాంధీని పిచ్చి తిట్లు తిట్టారు. వీళ్ళందరూ కూడా మోదీ భక్తులు. అంటే మోదీని ఫాలో అయ్యే వాళ్ళలో చాలా మందికి గాంధీ పట్ల విపరీతమైన ద్వేషం ఉంది. ఈ ద్వేషం కలిగించింది ఆర్ఎస్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ. వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇంతకాలం చరిత్ర తెలీదు, లెఫ్టిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశం మీద ఒక తప్పుడు చరిత్ర రుద్దారు, దానివల్ల అందరూ గాంధీ గొప్పవాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అసలైన చరిత్ర బయటకు వచ్చి అందరికీ గాంధీ గురించి వాస్తవాలు తెలిసాయి. గాంధీ ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు, ఎంత నికృష్టుడు. అందులో కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ వాట్సాప్ బ్రెయిన్స్ కదా. వాళ్ళు ఏమంటారంటే గాంధీ వల్ల 100 ఏళ్ళు స్వాతంత్రం వెనక్కిపోయిందట. అంటే గాంధీ పుట్టక ముందు స్వాతంత్రం రాకపోవడానికి కూడా గాంధీయే కారణం. నిజానికి గాంధీ పుట్టినప్పుడు, గాంధీ స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, బ్రిటిష్ వాళ్ళతో కలిసి స్వాతంత్ర పోరాటాన్ని అణిచేసే అవకాశం ఇవ్వండి అని బేరసారాలు జరిపింది. దానికోసం వీర్ సావర్కర్ బ్రిటిష్ వాళ్ళతో జరిపిన అనేక ఉత్తరాలు సాక్ష్యం. కాబట్టే తమకు సంబంధం లేకుండా వచ్చిన స్వాతంత్రాన్ని జీర్ణించుకోలేని ఆర్ఎస్ఎస్ గాంధీ కంటే గాడ్సే గొప్పవాడని ప్రచారం చేసింది, చేస్తుంది. ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళ శాఖల్లో అదే చెప్తారు. అది విన్న పిల్లలే ఇవాళ గాంధీ గురించి ఏమీ తెలుసుకోకుండా గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. గాంధీని బూతులు తిట్టే ఒక తరం ఈ దేశంలో వచ్చింది. అది ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ మోషాద్వయం ఈ దేశానికి ఇచ్చిన కానుక. ఆ రాజకీయాలకు, ఆ ఐడియాలజీకి ప్రతినిధి అయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గాంధీని ప్రపంచానికి తెలియకుండా కుట్ర చేశారు, ప్రపంచానికి తెలియకుండా చేశారు, సినిమా వచ్చేదాకా ఎవరికి తెలీదు అంటుంటే మనం ఏమనుకోవాలి అన్నట్టు ఇంకో విషయం కూడా మర్చిపోయాను. గుజరాత్ విద్యాపీఠ్ అని గుజరాత్లో ఒక యూనివర్సిటీ ఉంది. అది గాంధీ ప్రారంభించాడు. గాంధీ ఉన్నంతకాలం చనిపోయేదాకా ఆయనే దానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. అది పూర్తిగా గాంధీయన్ సిద్ధాంతాలతో నడిచే ఒక గురుకుల్ ఇన్స్టిట్యూట్. నేను ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అందులో 3 రోజులు ఉన్నాను కూడా. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ లివింగ్ ఉంటుంది. బేర్ మినిమం అంటే కనీసమైన సౌకర్యాలతో ఉంటారు. వాళ్ళు చెరకాలు ఇప్పటికీ కూడా ఉడుకుతూ ఉంటారు. ఆ యూనివర్సిటీ వీళ్లకు పాదాక్రాంతం కావటం లేదని, గుజరాత్లో మోదీ ప్రవేశపెట్టిన హేట్ పాలిటిక్స్ని వ్యతిరేకించిందని దాన్ని నానా హింస పెట్టి వాళ్ళకి యూజీసీ గుర్తింపుని రద్దు చేసి చివరికి దాని కౌన్సిల్ని రద్దు చేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే గాంధీ పుట్టిన చోట గాంధీ విలువలతో పనిచేసే ఒక సంస్థని వీళ్ళు చేసే హేట్ పాలిటిక్స్ని సమర్థించినందుకు గాను వాళ్ళకి వేసిన శిక్ష ఇది. దాదాపుగా 100 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి గాంధీ యూనివర్సిటీకి గాంధీయన్ వైస్ ఛాన్సలర్ కాదు, ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. గాంధీ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన మనుషులు, దానికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇవాళ గాంధీ గురించి ఇట్లా మాట్లాడితే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నాకు అర్థమవుతున్నది ఒకటే, అందరిలాగా పుట్టలేదు, నన్ను దేవుడే పంపించాడని చెప్పిన పిల్లలు ఉన్న వాళ్ళకి, చొరబాటుదారులకి, అంటే ముస్లింలకి సంపద దోచిపెడతారు అని చెప్పి, లేదు నేను ఎప్పుడు ముస్లింని వ్యతిరేకించలేదు అని చెప్పినా, తమ సిద్ధాంతంలో సోషలిజం పెట్టుకుని అసమానతలు ఉండటమే మంచిదని చెప్పినా, ఇప్పుడు గాంధీని పొగిడినా, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఒక వ్యూహంతో చేస్తున్నవే. మనం మాట్లాడే మాటలు వార్తల్లో ఉండాలి, సో దట్ అందరూ దీని గురించి చర్చించుకోవాలి. మహాత్మా గాంధీ అనే పేరునే అసహించుకునే ఒక తరాన్ని తయారు చేసిన వాళ్ళు గాంధీ గురించి పొగిడితే మనందరం మాట్లాడుకుంటాం కదా. వాళ్ళకి కావాల్సింది అదే. నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. ఏదో రకంగా మేము వార్తల్లో ఉండాలి, ఏదో రకంగా మా గురించి మాట్లాడాలి. అందుకోసం అబద్ధాలైనా చెప్తాము, విద్వేషాలైనా రగులుస్తాము, ఏమైనా చేస్తాము అనేది బహుశా వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు. ఈ వీడియో కూడా ఆ స్ట్రాటజీ ఫలించిందని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా కావచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.